మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతర్గత తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దానంతర్గత తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏందిరో ఏనారు బాగున్నావా? ఏంది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య, అది వాడేవుడ్రా వాడా గుట్ట దానక సగం బయట గుర్తుకున్నాడా? లోగురా నవరేంది? మన వర్ధనమ్మ గారి మనోడన్నయ్య, నీతో చిన్న పనుండి వచ్చాడు అన్నయ్య. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడు అన్నయ్య, ఏదో చిన్న పనుండి. వెళ్ళమని చెప్తాలా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై వాడి తిప్పుతావేంద్రా? ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా. ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా? రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా, నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా? ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా? పక్కూరికా? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరి చిన్నోడా, నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి? ఇంకో కాట వేస్తానా అంటయ్యా? మీరు ఆడుకోండి. చూడేనా నాకు ఆట రాదు, నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా. అబ్బో కుర్రాడి కుల బాగానే ఉంటుంటుంది. పంపించరా ఏనారో ఆడు పెడతానా? నువ్వు రాబోయా, నీ డబ్బులు అడిగిపోతాయి. నా పక్కన కూర్చోరా. ఏందిరా పరాయాడు సొమ్ము, క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి. అట్లా తెచ్చుగా. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా. ఇదే ఫస్ట్. నీ గోల్ దేరింది, నా దోల్ దేరింది. పర్లేదులే పన్నా, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. అబ్బాయా ఇది గోకులం, మీ అమ్మమ్మ వర్ధనమ్మ గారు ఉండే ఇల్లు. దీని చుట్టూ 50 ఎకరాల స్థలం ఉందయ్యా. ఈడ ఊరి బయట ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని వీళ్ళయ్యా ఎస్వీఆర్ఏ కౌలుకు చేసుకుంటా ఉంటాడు. ఇంకేడాడో ఈడొక 5 ఎకరాల భూమి పిడుగు రోజు కబ్జా చేశాడా, అది కూడా మీదే. ఏంద్రా నాయన మాట్లాడా? మాట్లాడి తగ్గాడా? నోట్లేదో పోయిపోయా? మంచినీళ్ళు పోసా? మా నాయనే ఇంత బ్రాంతి పోసి ఉండాల్సిందిరా. ఆయన నీకు చాలితే కదా పోసేదానికే. ఇంతకు ఏమన్నాడు? వీళ్ళ తాత ఊరు వాళ్ళకి ఇచ్చిన 100 ఎకరాల పొలం గురించి చెప్పొద్దన్నాడా? ఏ 100 ఎకరాలు? చెప్పేశానా? నువ్వు వినేసావా? నీ నోట్లో ఎందుకు పోయాల్సిందా? అవి మన ఆస్తులు సుక్కు. వీటన్నిటిని నేను అమ్ముకోవచ్చా? ధారాళంగా అమ్ముకోవచ్చు నాయన. ఆ పిచ్చి వర్ధనమ్మ యజమాని కదా ఆవిడ. ఆ అంటే ఆ, ఊ అంటే ఊ. ఇక బయలుదేరిన వేటకి నేను కూడా పోతాను ఆటకి. అరే గోకర్ణ, ఇది ఊరు కాదు, షిటోల్. నో కరెంట్, నో రోడ్స్, నో ఫోన్ సిగ్నల్. ఇక్కడ ఇంకొక రోజు కూడా ఉండలేను. ఇది వరకు గోకులం అమ్మితే అందులో హెరిటేజ్ హోటల్ రన్ చేయొచ్చని ఆఫర్ వచ్చిందంటగా. వాళ్ళెవరో నీ బామర్ది పైడిరాజన్ కనుక్కొని నాకు ఫోన్ చేయమని. ఈ ఊరు అలాగే ఉంటుంది సుక్కు, అందుకే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. వెళ్దాం. స్టాప్. ఆగు. ఓయ్ ముసలోడా, నేనేరా ముసలోడా. ఆయన ఎవరో తెలుసా నీకు? పగిలిపోతున్నట్టు బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు. కూర్చో, నీతో విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇస్తేనే. నాకు డబ్బు కావాలి వర్ధనమ్మ. తీసుకో రంగారావు, నేను అడిగేదా? అక్కర్లేదు, కొంచెం కాదు చాలా. ఈ ప్యాలెస్, ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఫార్మ్స్ అమ్మేస్తే వచ్చేంత. అన్నీ తీసుకోరా. నిజమా? అన్బిలీవబుల్. ఇవన్నీ నేను అమ్మేసుకోవచ్చా? ఇవన్నీ నీవేగా కిట్టమ్మా, ఇంకెవరున్నారు నాకు? థ్యాంక్స్ అమ్మమ్మ. పొద్దునే దీన్ని కొనేవాళ్ళు వస్తున్నారు. రమ్మన్నా. పిచ్చాం ఎక్కడ ఉంటది? అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చావో ఆవిడకి చెప్పు. అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాదురా, మీ అమ్మేదిరా. ఎక్కడా? నిన్నే అడుగుతుంది. ఉంది, షీస్ ఫైన్, హ్యాపీగా ఉంది. తనే కదా నన్ను ఇక్కడ పంపించింది. అవునా? మరి నీతో మీ అమ్మా నాన్న దగ్గరికి వస్తానంటే ఏం అర్థనమ్మా? వెళ్తాను రా. అది నా కూతురు దగ్గరికి వెళ్తానికేగా నేను వెళ్తాను. అదంతా కుదరదు. ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ చూద్దాం, లేదంటే చిన్నింట్లో పెడదాం. ఏమిటి ఈవిడ సొమ్ము ఈవిడికే పెంచేస్తున్నావా? అమ్మమ్మ
ఈ ప్యాలెస్ నాదే కదా, ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకో నానా, ఇదంతా నీదేగా. విన్నావు కదా, ఇంక నువ్వు బయలుదేరొచ్చు. ఆ? బయటికి నడువు. అదేదో సినిమాలో డైలాగ్ విన్నాను. వదల బొమ్మాలి, నిన్ను వదలరా రే. అమ్మమ్మ, నేను వాళ్ళు పిలుచుకోవచ్చు కదా? దీన్ని మా గ్రూప్ హోటల్గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా కోరిక. నది, పల్లెటూళ్ళు, హెరిటేజ్ హోటల్, ఫారినర్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అబ్బాబాబా ఏం ప్రాపర్టీ సార్. నాకే కింద దొరుకుంటే 5 సార్లు కొని 5 సార్లు అమ్మేవాడు తెలుసా. మీకు ఓకే కదా? ఓకే కానీ ఇక్కడ ఓపెన్ బార్ సిట్టింగ్స్, ఫౌంటైన్స్ ఎవరు? అంటే తెలుసుకోవడం దేవుణ్ణి తీసేయాలా సార్? మీ ఇష్టం. నేను ఒప్పుకోను. ఇవన్నీ తీయడానికి నేను లేదు ఒప్పుకోను. సార్, షీఈస్ జస్ట్ మ్యాడ్. వాళ్ళు కొంటమేమిటి? అసలు మనం అమ్మతేగా. కాదమ్మా, రాత్రి ఏం చెప్పావు నీకు గుర్తులేదా? చెప్పాను, కానీ ఇవన్నీ వదిలి వెళ్ళలేనయ్యా. నేను వెళ్ళలేను. అమ్మమ్మ, దీని వానర్ మీరు కదా? అంటే యాక్చువల్లీ నేనే సార్. బట్ లిటిగేషన్ వెరీ ప్రాబ్లమాటిక్ సార్. దెన్ వీ విల్ డ్రాప్. సార్ ఆగండి సార్, 1 minute. బాబు బాబు, ఆ ఇంటిని ఈ కన్నైనా చూసుకుంటూ 50 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాను బాబు? మీకు పుణ్యం ఉంది. వెళ్ళిపోండి అమ్మమ్మ, బాబు. please. వెళ్ళిపోండి, అయ్యో, అమ్మమ్మ. వెళ్ళిపోండి, వెళ్ళండి. అమ్మా అంతేనా? అంతే. చెప్తుందిగా వెళ్ళమని. బయలుదేరండి. ఆహా వచ్చావా, థ్యాంక్ యూ సార్. సార్ పదండి, మీకు ఇంకోటి చూపిస్తాను. మంచి సైట్ అద్దరిపోయి. అనుకున్నదొక్కటి వల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిచ్చ. చూడేశ్వర్, అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో దాన్ని అవనీయకుండా నిన్ను ఉత్తి చేతులతో పంపించే పూచి నాది. నీకు ఎస్వీఆర్ కాదరా, రావు గోపాలరావు పేరు పెట్టాలి. సరవలో బోర్డు. బుడ్డ బూతులు మాట్లాడుతున్నాడమ్మా. పిడివాదం గరుత్మంతరావు సీనియర్ న్యాయవాది. రా, లాయర్ కావాలన్నావుగా. ఈ ఊళ్ళో నాకు తెలిసిన అతి పెద్ద వృద్ధ లాయర్ ఈయనే. బ్రూ అంటే వృద్ధ, ఓల్డ్, సీనియర్. చూపించానుగా మరి. ఫారెన్, హోటల్, ప్రామిస్ 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 ప్రామిస్. మా వాడు మీకు అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటాను. పాపం సార్, ఆ గ్రద్దావిడ్ని అదే సార్ ఓల్డ్. గ్రద్ద గండవేరుండం కాదు నాయన, వృద్ధురాలు. అదే సార్, ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఆస్తి అమ్మేయాలని చూస్తున్నారు సార్ ఊళ్ళో వాళ్ళు. మీరు లోకల్ రామ్ జత్మలాని అని లిటికేషన్లో చాణక్యుడని ఊర్లో అందరు చెప్తే నేను మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి ఆస్తి నాకు వచ్చేలా చూడండి సార్. ఐ బిలీవ్ నథింగ్ కమ్స్ ఫ్రీ సార్. మీ ప్రాక్టీస్ చేయడానికి హైకోర్టు కట్టిస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి, నమ్మండి, మీరు నాకు ఈ పని చేసి పెట్టారంటే. చూడు డప్పులప్పారా, నిన్నే ఆ మధ్య నీలాగే ఒక కుర్రాడు వచ్చి ఆవిడ చుట్టానని చెప్పి నా దగ్గర పావు డాన్స్ చేశాడయ్యా. యు మీన్ స్నేక్ డాన్స్? ఐ మీన్ స్నేక్ డాన్స్. ఎవడు సార్? పిడుగురాదు. ఈ పేద విలేజ్కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతులు పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారు. ఈ పిడుగులు వస్తుందని పెట్టుకుంటారా? రేయ్, ఈ కుర్చీలు మొత్తం నేలమట్టం చేసేయండి అమ్మా. ఇది అన్నయ్య పిడిగిరాజు గారు. ఆహా, లెక్కేనమ్మా. రేయ్, నువ్వు వెళ్ళి ఇలా కుక్కలు కూడా లాక్కొచ్చారా? కుక్క ఎందుకండి? ధర్మ వడ్డీ. ఇదేనికండి? చక్కెర వడ్డీ. ఇది బైక్ సెట్ ఈర్రాజు గాడిది, ఇది టప్పు గురవయ్య గాడిది, ఇది పోర్టు బ్యాటర్ సుబ్బారావు గాడిది. ఈ రోజు ఆ వెధవ కేసు హీరింగ్. నువ్వే వారసుని అంటున్నావు కాబట్టి నువ్వు కోర్టుకు రా. అక్కడ నేను చెప్పినట్టు చెప్పు. పిడుగురాజు నువ్వేనా? ఆ, నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చివద్దన మొగుడు చచ్చిపోయే ముందు పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చివద్దనం తదనంతరం నీయేరా, నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి. కొరకడం. అదేనండి అయ్యా, కొరకడం కూడా తెలియనోడివి. ఎలా బతుకుతావు ఏంటో అని ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలుగు బయటెట్టి సూపు సీలింగ్ కెట్టి చచ్చిపోయాడు. సరే, అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చివద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. ఊరుకో. అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు. చెప్పు. 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు, నేను. ఎవడాడు? నేనే. నిజమైన వారసుడిని అంటున్నావు ఎలా?
ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసులను నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకి బీచ్ పక్క ఇంకా బయలుదేరండి. నువ్వు ఉండరా, మరి నువ్వేమవుతావు అచ్యుతరామయ్య గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. నమస్కారం నమస్కారం. ఎంపీటీసీ గారు ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు. ఉత్త ఎదవా పాండవ ముద్దస్తానని వాళ్ళ అమ్మ మేళ తాళి పట్టించుకోను కదా, అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ ఆర్డర్. నో ఆర్డర్, నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. పోమ్మా, అన్ని అబద్ధాలు చెబుతావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. అమ్మమ్మా, అలా దొంగలా ప్రవేశించాడు అనే డైలాగ్ మర్చిపోతావేరా? రాకిట్టమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే. ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా పసుపు నీళ్ళగా పెడితే పెట్టేవు గానీ కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి